హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రివ్యూ 1 అండ్ ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పుష్ప ద రూల్ ఏ ముహూర్తాన్ని పెట్టారో కనిపోయే ఈ టైటిల్ నిజంగానే ఇండియన్ బాక్స్ ఆఫీస్ని రూల్ చేస్తుంది. పాపా ఏమన్నా ట్రైలర్ 2 minutes 48 seconds ఈ ట్రైలర్ ఇలా ఉంటే ఒక సినిమా చూసినంత ఫీల్ వచ్చింది. అండ్ ఒకవేళ 2 hours 48 minutes ఉన్న పుష్ప ది రూల్ మూవీ చూస్తే పూనకాల చచ్చిపోవడం మాత్రం కన్ఫామ్. ఏ ముహూర్తాన మాత్రం ఎవ తగ్గేదేలే అనే డైలాగ్ సుక్కు రాశారు కానీ నిజంగా తగ్గేదేలే. ఏమన్నుందా ట్రైలరు. అండ్ రాసి పెట్టుకోండి, ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో కొత్త రికార్డ్ అయితే సెట్ అవబోతుంది. అండ్ డే 1 కలెక్షన్స్ మాత్రం పూనకాలే. సౌత్ ఇండియా మొత్తం ఒక లెక్క అయితే నార్త్ బెల్ట్లో మాత్రం కొత్త రికార్డ్స్ నమోదవుతాయి. అండ్ నెక్స్ట్ బిగ్గెస్ట్ డైరెక్టర్ ఆఫ్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ఎవరంటే అది మన సుక్కు సారే. రాసి పెట్టుకొని చూడండి. ఇది వాహ్ ఏమన్నా ఎలివేషన్స్, ప్రతి షాటు ప్రతి ఫ్రేము ఎలివేషనే. అసలు ట్రైలరే ఈ మాత్రం ఉంటే లోపల మాత్రం చాలా సరుకు పెద్దగానే ప్లాన్ చేశారు సుక్కు సార్ అండ్ బన్నీ అన్న అయితే. వాట్ ఎ మ్యాన్. నాకు మాత్రం ట్రైలర్ అయితే పిచ్చిగానే చేసింది. ఎంతలా అంటే అసలు మూవీ కోసం ఇన్ని రోజులు ఓకే డిసప్పాయింట్లో ఉన్నా, ఎప్పుడు రిలీజ్ అవుతుందా, ఇప్పుడు మాత్రం అస్సలు వెయిట్ చేయలేకపోతున్నా. అండ్ మూవీలో చాలా కొత్త క్యారెక్టర్స్ ఉన్నాయి అండ్ చాలా కొత్తగా గెటప్స్తో కూడా ఉన్నాయి. అండ్ మెయిన్లీ ఆ జాతర సీక్వెన్స్ కోసం అప్రాక్సిమేట్లీ 60 crores ఇన్వెస్ట్ చేశారంట ఆ ఒక్క ఎపిసోడ్ కోసమే. 20 minutes దాకా ఉంటుందని ఆ ఎపిసోడ్స్ ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. ట్రైలర్ అయితే మాత్రం పిచ్చిగా ఉంది. బీజిఎం అన్న అయితే డిఎస్పీ అన్న ఇచ్చి పడేసిండు. అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. అండ్ ఫ్రేమింగ్ అని ప్రతి షార్ట్ ప్రతి ఫ్రేము ఎలివేషన్తో పాటు గుడ్ వర్క్ అనిపించింది. ట్రైలర్ చూస్తున్నంత ప్రతి సెకండ్ పుష్ప గడువులు మాత్రం మామూలు ఉండేటట్లేదు. పుష్ప ది రైజ్లో మనం పుష్ప క్యారెక్టర్ రైజ్ అవ్వడం చూసాం. అండ్ దీనిలో రూల్ చేయడం, అసలు తన రూలింగ్ నార్మల్ లేదు, నాట్ ఏ నేషనల్, ఇట్స్ ఏ ఇంటర్నేషనల్ రూలింగ్ అయితే మాత్రం ఉండబోతుంది. అండ్ చాలా కొత్త క్యారెక్టర్స్ అండ్ కొత్త లొకేషన్స్ కూడా ఉన్నాయి. అండ్ మెయిన్ విలన్ అయిన ఫహద్ ఫాజిల్గా అండ్ పుష్పరాజ్కి ఉండే సీన్స్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ అండ్ సీట్ ఎడ్జ్ థ్రిల్ అయితే ఇవ్వబోతుంది. క్లియర్ కట్గా ఉంది. అండ్ చాలా మంది విలన్స్ ఉన్నారు. ఈసారి పుష్ప ఎలా రూల్ చేస్తాడో చూడాలి. అండ్ పుష్ప 3 ఉండబోతుంది మాత్రం కన్ఫర్మ్ చేశారు మన మేకర్స్. అండ్ పుష్ప 2 ఎలా ఎండ్ అవబోతుందో కూడా క్వైట్ ఇంట్రెస్టింగ్గానే ఉంది. అండ్ ఈ వీడియో జస్ట్ పుష్ప 2 ట్రైలర్, పుష్ప ది రూల్ ట్రైలర్ రియాక్షన్ మాత్రమే. బ్రేక్ డౌన్ వీడియోని హిడెన్ డీటెయిల్స్ ఏమైనా నేను చూసి ఇంకో వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. అండ్ అప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పుష్ప ది రూల్ ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.